హాయ్ అండి. ఈరోజు ఒక కథ. చల్లని పున్నమి వెన్నెల్లో సముద్ర తీరం వెంబడి వైజాగ్ నుండి భీమిలి వైపు తన భార్య మంజు, కొడుకు కృష్ణతో కారులో వెళ్తున్నారు కృష్ణమూర్తి గారు. తన పుట్టినరోజు వేడుకలను తను నిర్వహిస్తున్న ట్రస్ట్లో ఉన్నటువంటి అనాథ ఆశ్రమంలో జరుపుకోవడానికి వెళ్తున్నారు. పిండారబోసినట్టుగా వెన్నెల కురుస్తుంటే ఆ వెన్నెల చంద్రుడిని ముద్దాడాలని సముద్రపు అలలు ఎగసిపడుతుంటే ఆ దృశ్యాలు చూస్తూ సంతోషంగా కబుర్లు చెప్తూ వెళ్తున్నారు. కృష్ణమూర్తి ఒక చిన్న వ్యాపారస్తుడు. తన తెలివితేటలతో అభివృద్ధి చేస్తూ భీమిలిలో ఒక 100 ఎకరాలు పొలం కొని అందులో చిన్న ఆశ్రమం మొదలుపెట్టాడు. అక్కడ పూర్తి వసతులతో వృద్ధాశ్రమం, హాస్పిటల్ ఎప్పటికైనా కట్టించాలనుకుంటాడు. తన వ్యాపార భాగస్వామి మహేందర్కి అన్ని చెడు అలవాట్లే ఉన్నాయి. అతను ఈ ఆస్తి మీద కన్నేశాడు. ఎలా అయినా కృష్ణమూర్తి కుటుంబాన్ని అంతమొందించి ఆస్తిని చేజిక్కించుకోవాలనుకుంటున్నాడు. కృష్ణమూర్తికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు ఇంటర్ చదువుతున్నాడు. కూతురు 8వ తరగతి చదువుతుంది. తన పేరు మనస్విని. కృష్ణమూర్తికి ఒక చెల్లి కూడా ఉంది. ఆవిడ పేరు రంజని. భర్త పేరు రామారావు. వాళ్ళకి ఒక కొడుకు అర్జున్. అర్జున్, కృష్ణ ఒకే ఈడు వాళ్ళు. రంజని అర్జున్ని కనగానే చనిపోవడంతో రామారావు బిడ్డను తీసుకొని వచ్చి కృష్ణమూర్తి దగ్గరే ఉంటూ బిజినెస్ పనులు చూసుకుంటుంటాడు. బావంటే చాలా ఇష్టం. తన బిడ్డని కూడా వాళ్ళ పిల్లలతో సమానంగా చూసుకుంటున్నారని ఇంకా అభిమానం. కృష్ణమూర్తిని మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఈ పుట్టినరోజు వేడుకలయ్యాక ఆ విషయం గురించి ఆలోచిద్దామని అంటాడు కృష్ణమూర్తి. ఆశ్రమంలో రామారావు ఏర్పాట్లు చేస్తుంటాడు. అర్జున్, మనస్విని ఇద్దరు గొడవాడుతూ ఆడుకుంటుంటారు. బావమర్దళ్ళకి ఒక్క క్షణం పడదు. మనస్విని చాలా అల్లరిపిల్ల. అర్జున్ని ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటుంది. కృష్ణమూర్తి గారు అలా కార్ డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్తుండగా వెనక నుంచి ఒక లారీ వేగంగా వచ్చి గుద్దేసి వెళ్ళిపోతుంది. కారులో ముగ్గురు అక్కడికక్కడే చనిపోతారు. అటుగా వెళ్తున్న వాళ్ళు అది చూసి పోలీసులకు చెప్పగానే వాళ్ళు వచ్చి చనిపోయింది ఎవరో గుర్తుపట్టి రామారావుకు సమాచారం ఇస్తారు. రామారావు పిల్లల్ని తీసుకొని రాగానే మనస్విని తల్లిదండ్రులు, అన్నని చూసి ఏడుస్తుంది. తరువాత రామారావు మహేంద్ర మీద కంప్లైంట్ ఇస్తాడు. పోలీసులు మహేంద్రని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. 1 నెల రోజులకి బెయిల్పై బయటికి వచ్చిన మహేంద్ర రామారావు వాళ్ళపైన అత్యాచారం చేస్తాడు. ఆ గొడవలో మనస్విని తప్పించుకొని పారిపోతుంది. రామారావు అర్జున్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది చెప్తాడు. కోర్టులో అన్ని సాక్ష్యాలు పరిశీలించి మహేంద్రకి 14 ఏళ్లు శిక్ష వేస్తుంది. మహేంద్ర లోపల ఉన్న మనస్విని గురించే ఆలోచిస్తుంటాడు. 14 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో ఒక కార్పొరేట్ ఆఫీస్. అక్కడ ఒక 200 మంది పనిచేస్తుంటారు. వాళ్ళందరికీ ఒక అందమైన 28 ఏళ్ల యువతి బాస్. కానీ ఎవ్వరూ తనకి ప్రపోజ్ చేయలేదు. ప్రపోజ్ కాదు, కనీసం తన వైపు కూడా చూడలేదు. ఎందుకంటే తానొక ఫైర్ బ్రాండ్. తనది ఎవరిని లెక్క చెయ్యని మనస్తత్వం. ఎవరైనా ఆమె చెప్పింది వినాల్సిందే. కంపెనీ చైర్మన్ కూడా ఆమెకి తగినంత గౌరవం ఇస్తాడు. ఆమెను చూస్తే ఎవరైనా వనకాల్సిందే. మగాళ్ళంటే అస్సలు పడదు. అందరితోనూ టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటుంది. పనిలో తేడా వస్తే ఎవరిని వదలదు. తను నవ్వడం ఆ ఆఫీసులో ఎవ్వరూ చూడలేదు ఇంతవరకు. ఆవిడ ఉన్నంతసేపు ఎవరికి ఊపిరాడదు. అంతలా భయపడతారు. ఆమె మనస్విని, కృష్ణమూర్తి. అక్కడ మనస్విని ఎక్కువగా మాట్లాడేది ఒక్క HR నీలిమతోనే. ఎందుకంటే ఇద్దరు MBAలో ఒకే కాలేజ్, రూమెన్స్ కూడా. ఇద్దరు ఒకేసారి ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు. మనస్విని బాగా కష్టపడి బ్రాంచ్కి హెడ్ అయ్యింది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు నీలిమ వచ్చి, మను, నీకో బ్యాడ్ న్యూస్ అంటుంది. కుర్చీలో కూర్చుంటుంది నవ్వుతున్న మనస్వినిని ఆశ్చర్యంగా చూస్తూ. మనస్విని ఏంటన్నట్టు కళ్ళెగరేస్తుంది. నీలిమ,
ఏంటి అలా నవ్వుతున్నావు మను అంటుంది ఆశ్చర్యపోతూ. మనస్విని ఏం లేదులే, విషయమేంటో చెప్పు అంటుంది నార్మల్ అవుతూ. నీలిమ ఈ బ్రాంచ్కి హెడ్ ఆఫీస్ నుండి ఒక అల్లరి కోతి వస్తుంది. తన పేరు అభినవ్ కృష్ణ. నేను 2 ఏళ్ల క్రితం తనతో ముంబై హెడ్ ఆఫీస్లో చేసినప్పుడు బాగా పరిచయం. మహా అల్లరోడు, కాని పనిలో పర్ఫెక్ట్. అలా అని చెప్పి ఏ పనినైనా చెప్పగానే చెయ్యడు. లాస్ట్ మినిట్లో అయిపోయిందని చెప్తాడు. బుద్ధుడికి కూడా బీపీ తెప్పిస్తాడు తన ప్రవర్తనతో. అదేంటోనే ఆడపిల్లలందరూ తన చుట్టూనే తిరుగుతారు. మన చైర్మన్ వాళ్ళ అబ్బాయికి క్లోజ్ ఫ్రెండ్ ఇప్పుడే మెయిల్ పంపారు ఇక్కడికి వస్తున్నట్టు. అసలే నువ్వు బాగా స్ట్రిక్ట్. వాడొచ్చాడంటే మొత్తం రచ్చరచ్చ చేస్తాడు. కొంచెం జాగ్రత్తగా ఉండు అంటుంది నవ్వుతూ. మనస్విని ఎవడైనా ఇక్కడ మూసుకొని చెప్పింది చేయాల్సిందే. చూద్దాం, వింటే ఓకే, లేదంటే నా పద్ధతిలో చేయిస్తా. సరే నువ్వెళ్ళు అని ఏదో ఫైల్ తీసి చూస్తుంది. తర్వాత రోజు మార్నింగ్ 11:30కి అభినవ్ వచ్చి రిపోర్ట్ చేస్తాడు. మనస్విని చూడగానే వావ్ అనుకుంటాడు. మనస్విని ఏంటి ఆఫీస్కి ఫస్ట్ డేనే లేట్గా వచ్చావు అంటూ లెటర్ తీసుకొని చూస్తుంది. అభినవ్ మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి హోటల్లో చెక్ ఇన్ అయ్యి రెడీ అయ్యి వచ్చేసరికి ఈ టైం అయింది మేడం అంటాడు కూల్గా. మనస్విని నువ్వు అక్కడ ఎలా ఉన్నావో నాకు అనవసరం. ఇక్కడ మాత్రం నేను చెప్పిందే చేయాలి. రేపటి నుండి 10 గంటల కల్లా ఇక్కడ ఉండాలి అంటుంది కోపంగా ఎగాదిగా చూస్తూ. అభినవ్ సరే అని వెళ్ళి తన చైర్లో కూర్చుని పక్కనే ఉన్న వాళ్ళని పరిచయం చేసుకుంటాడు. అప్పటికే చాలామంది అమ్మాయిలు తనని చూసి కలల్లో తేలిపోతుంటారు. అసలే 6 అడుగుల ఎత్తు, మంచి శరీర సౌష్ఠవం అవడం వల్ల అందరూ అతని పక్కన తమని ఊహించుకుంటుంటారు. మనస్విని ఆ రోజే ఒక ప్రాజెక్ట్ వర్క్ అభినవ్తో పాటు ఇంకో 5గురికి ఇచ్చి 15 రోజుల్లో పూర్తి చేసి రిపోర్ట్ చేయమని చెప్తుంది. అభినవ్ మధ్యాహ్నం అక్కడే క్యాంటీన్లో రన్ చేస్తుంటాడు డైలీ. శ్వేత, రోహిణి ఎక్కువగా అభినవ్తో చనువుగా మాట్లాడుతుంటారు. అక్కడ వాతావరణం, మనస్విని మనస్తత్వం అన్నిటి గురించి అభినవ్కి చెప్తారు. అభినవ్కి మనస్విని మీద రోజు రోజుకి ప్రేమ పెరిగిపోతుంది. మనస్విని ఎప్పుడు డ్రెస్లోనే ఆఫీస్కి వస్తుంది. అభినవ్కి ఆడవాళ్లు చీర కట్టుకుంటే ఎక్కువగా నచ్చుతారు. ఒకసారి అభినవ్ మనస్వినితో చనువుగా ఎప్పుడు కోపంగా ఉండకపోతే నవ్వొచ్చు కదా మేడం అంటాడు. మనస్విని నీ పని నువ్వు చూసుకో, లేకుంటే ముంబై వెళ్ళిపో, నా దగ్గర నీ వేషాలేయకు అంటుంది కోపంగా. అభినవ్కి మనసంతా బాధగా అనిపిస్తుంది. ఎలా అయినా మనస్విని ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలని నీలిమని అడుగుతాడు. నీలిమ కూడా తన ఊరు వైజాగ్ అడ్రస్ తప్ప తన గురించి ఏమీ తెలియదు. MBA చేస్తున్నప్పటి నుంచి మాత్రమే తెలుసు అభి అని చెప్తుంది. అభినవ్ ఆఫీస్కి 1 నిమిషం లేట్గా వచ్చినా మనస్విని ఊరుకోదు. క్యాబిన్లోకి పిలిచి తిట్టేస్తుంది బాగా. ప్రాజెక్ట్ ఇచ్చిన 10వ రోజు మనస్విని అభినవ్ని పిలిచి ఎంతవరకు చేశావో రిపోర్ట్ ఇవ్వమంటుంది. దానికి అభినవ్ కొంతవరకు చేశాను మేడం, లాస్ట్ డే ఫుల్ రిపోర్ట్ ఇచ్చేస్తానంటాడు. మనస్విని వచ్చి సిస్టమ్ చెక్ చేసి చూస్తా, లాస్ట్ డే రిపోర్ట్ ఇవ్వకపోతే నీకు నేనేంటో చూపిస్తా అంటుంది కోపంగా. అభినవ్ ఎప్పుడూ అల్లరిగా ఉంటుంటాడు. అందరితో జోక్స్ వేయటం, కబుర్లు చెప్పడం చేస్తుంటాడు. అభినవ్ అంటే ఆఫీస్లో అందరికీ అభిమానం ఏర్పడుతుంది. అభినవ్ ఎక్కువగా క్యాంటీన్లో ఆడవాళ్లతో చాలా సరదాగా కబుర్లు చెబుతూ ఆఫీస్లో అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. మనస్వినికి క్లయింట్ నుంచి ఫోన్ వస్తుంది. ఇంకో 2 రోజుల్లో ప్రాజెక్ట్ రెడీ అవుతుందా అని. అప్పటికి అభినవ్ తప్ప అందరూ రెడీ చేశారు. అభినవ్ ఒక్కడే పెండింగ్. మనస్వినికి కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది మనసులో. అభినవ్ మీద బాగా కోపం వస్తుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. కరెక్ట్గా 15వ రోజు సాయంత్రం 4 గంటలకు మొత్తం రెడీ చేసి రిపోర్ట్ ఇస్తాడు మనస్వినికి అభినవ్. మనస్విని గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆ రిపోర్ట్ చూసి ఎలాంటి కరెక్షన్ సజెస్ట్ చేయకుండా మొత్తం రిపోర్ట్ క్లయింట్కి ఇస్తుంది. అభినవ్ వచ్చాక బ్రాంచ్లో వాతావరణం మారినట్టుగా అనిపిస్తుంది మనస్వినికి. క్యాంటీన్లో అభినవ్, శృతి, రోహిణి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.
అభినవ్, ఎందుకు అందరూ డ్రెస్సుల్లో వస్తారు, చక్కగా శారీస్ కట్టుకోవచ్చుగా అంటాడు నవ్వుతూ. శృతి, మీకు కావాల్సిన వాళ్ళని అడగండి అంటుంది నవ్వుతూ. అభినవ్, ఏం తల్లి, నేను బతకాలని లేదా ఏంటి అంటాడు చేతులు జోడించి. శృతి రోహిణి ఇద్దరు పెద్దగా నవ్వుతారు. అప్పుడే మనస్విని అక్కడికి వచ్చి కోపంగా చూస్తుంది ముగ్గురి వైపు. అభినవ్ ఏం పట్టించుకోకుండా సమోసా తింటుంటాడు. శృతి రోహిణి అప్పటికే ఆఫీసులోకి పరిగెత్తారు. మనస్విని వెనక్కి వచ్చేస్తుంది. కాసేపటికి అభినవ్ కూడా వచ్చి తన సీట్లో కూర్చుంటాడు. మనస్విని వచ్చి, మిస్టర్ అభినవ్, మీరు ఇక నుండి నా క్యాబిన్లో కూర్చోండి అని చెప్తుంది. అందరూ జాలీగా అభినవ్ వైపు చూస్తారు. అభినవ్ లోపలికి వెళ్ళగానే, నువ్వు గొప్ప టాలెంట్ ఉన్నవాడివి కావచ్చు, నీ వల్ల బ్రాంచ్ డిస్టర్బ్ అయితే నేను ఒప్పుకోను అని అంటుంది మనస్విని. అభినవ్ సారీ మేడం అంటూ తన సిస్టమ్ ముందు కూర్చుంటాడు. తనకి మనసులో చాలా సంతోషంగా ఉంది, ప్రతి క్షణం మనస్వినిని చూసుకోవచ్చని. ఒకరోజు అభినవ్ మనస్వినిని లీవ్ కావాలని అడుగుతాడు. మనస్విని ఎందుకని అడుగుతుంది. అభినవ్, అమ్మ నాన్న వస్తున్నారు మేడం, రేపు ఒక్కరోజు ఉంటారు, వాళ్ళతో బయటకు వెళ్ళాలి అని చెప్తాడు. మనస్వినికి ఒక్కసారిగా తన తల్లిదండ్రులు గుర్తొచ్చి మనసంతా బాధగా అవుతుంది. మనస్విని సరే తీసుకో అని అంటుంది. మరో 2 ప్రాజెక్ట్స్ కూడా అలానే లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పెట్టి రిపోర్ట్ ఇచ్చాడు అభినవ్. అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉండేది తన పనితీరుతో. ఒకరోజు పనిలో బయట నిలబడి స్టాఫ్తో మనస్విని మాట్లాడుతున్నప్పుడు క్యాబిన్లో ఉన్న సెల్ రింగ్ అవుతుంది. అభినవ్ అది విని కూడా మనకెందుకులే అని పట్టించుకోడు. మళ్ళీ ఇంకోసారి రింగ్ అవగానే ఫోన్ తీసుకెళ్లి మనస్వినికి ఇద్దామని లేచి ఫోన్ తీసుకోబోతాడు. అప్పుడే మనస్విని లోపలికి వచ్చి, అభినవ్ ఏం చేస్తున్నావు అని పెద్దగా అరుస్తుంది. ఒక్కసారిగా బయట ఉన్నవాళ్ళు కూడా భయపడతారు ఆ అరుపుకి. అభినవ్, మీ ఫోన్ రింగ్ అవుతుంటే తీసిద్దామని వచ్చా మేడం అంటాడు. ఏమైంది అన్నట్టుగా మొహం పెట్టి. అప్పటికే తన అరుపుకి కొంచెం భయపడ్డాడు. మనస్విని కోపం పీక్స్కి వెళ్ళిపోతుంది. అసలు ఆ ఫోన్ నువ్వు టచ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, ఎత్తకపోతే తర్వాత చేస్తారు. అసలు నీకేంటి హా? ఓహో, మీ పనికి డిస్టర్బా? అసలే బాగా శ్రమజీవి కదా మీరు అంటుంది వెటకారంగా. అభినవ్ తలదించుకొని ఉంటాడు. అందరికీ భయం వేస్తుంది మనస్వినిని చూసి. అభినవ్ సారీ మేడం అంటాడు తల పైకెత్తి. మనస్విని ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అని తన సీట్లో కూర్చుంటుంది కోపంగా. అభినవ్ మనసులో, దేవుడా దీన్ని భరించే శక్తిని ప్రసాదించు స్వామి అనుకుంటాడు. ఒకరోజు మనస్విని చక్కగా చీర కట్టుకొని వస్తుంది ఆఫీస్కి. తను ఎంత అందంగా ఉన్నా తనని చూసే ధైర్యం ఎవ్వరికీ లేదు, ఒక అభినవ్కి తప్ప. అభినవ్కి తనని చీరలో చూసినప్పటి నుంచి మనసులో లేదు. వెళ్ళి తనకి కాంప్లిమెంట్ ఇద్దామనుకుంటే ఏమంటుందో అని భయం. అయినా ధైర్యం చేసి వెళ్ళి, మేడం మీరు ఈ చీరలో బాగున్నారు అని చెప్పేస్తాడు. మనస్విని, మేము చీరలు కట్టేది మీకోసం కాదు, నువ్వు నీ పని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, కంపెనీ బాగుపడుద్ది అంటుంది కోపంగా. అభినవ్ దేవుడా అనుకుంటూ కుర్చీలో కూలబడతాడు. తర్వాత ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే సడన్గా సిస్టమ్ క్రాష్ అవుతుంది అభినవ్కి. ఒక్కసారిగా మనస్విని కోపాన్ని తలుచుకొని భయభేస్తుంది. ఏం చేయాలో పాలుపోదు. అందరికీ వాట్సాప్లో మెసేజ్ పెడతాడు. ఎవ్వరూ ఈ టైంలో హెల్ప్ చేయలేమంటారు. అందరికీ అక్కడ ప్రళయం వస్తుందని అర్థమైపోతుంది. మనస్విని వచ్చి అభినవ్ని రిపోర్ట్ అడుగుతుంది. అభినవ్ సిస్టమ్ క్రాష్ అయిందని చెప్తాడు, చేతితో నుదురు రుద్దుకుంటూ కొంచెం భయంగా. మనస్వినికి కోపం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. అది కంట్రోల్ చేసుకుంటూ, సిస్టమ్ క్రాష్ ఈరోజు అయింది, సరే ఇప్పటిదాకా చేసింది బ్యాకప్ ఉంటుందిగా నీ డొమైన్లో, వెళ్ళి వేరే సిస్టంలో చెయ్యి అంటుంది. అభినవ్ ఫాస్ట్గా చెయ్యాలని బ్యాకప్ కూడా తీయలేదు అంటాడు. మనస్విని, తీయవు, ఎందుకు తీస్తావు? నా పరువు మొత్తం పోతుంది నీ వల్ల. ఇప్పుడు క్లయింట్కి ఏమని సమాధానం చెప్పాలి? ఎప్పుడు లేనిది నీ వల్ల మొదటిసారి ఒక క్లయింట్ని రిక్వెస్ట్ చేసుకోవాలి. దానితో పాటు హెడ్ ఆఫీస్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. చా, నిన్ను తీసుకొచ్చి నాకు తగిలించారు అని గట్టిగా తిట్టేస్తుంది. అభినవ్, నా దరిద్రానికి ఇప్పుడే ఇది క్రాష్ అయి చావాలా
అని తిట్టుకుంటాడు మనసులో. మనశ్విని క్లయింట్కి ఫోన్ చేసి ఒక 4 రోజులు టైం అడిగి తానే వర్క్ అంతా చేసేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి సబ్మిట్ చేస్తుంది. అభినవ్కి చాలా బాధేస్తుంది. ఎంతలా తనని ఇంప్రెస్ చేయాలనుకున్నానో అంతలా బ్యాడ్ అవుతున్నాను అని అనుకుంటాడు. ఒకరోజు సాయంత్రం అభినవ్, నీలిమ ఆమె భర్తతో కలిసి బయట హోటల్కి వెళ్ళాడు. ముగ్గురు తినేసి సరదాగా మాట్లాడుతూ వస్తుంటే కొంచెం దూరంలో మనశ్విని ఒక అతనిని హక్ చేసుకొని నవ్వుకుంటూ వెళ్తుంటుంది. అది చూసి అభినవ్, నీలిమ ఇద్దరు షాక్ అవుతారు. అభినవ్కి చాలా బాధేస్తుంది. నీలిమ, నువ్వేం బాధపడకు అభి, మొత్తం నేను కనుక్కుంటాను అంటుంది. తర్వాత మామూలుగానే మనశ్విని ఆఫీస్కి వస్తుంది. తన పని తాను చేసుకుంటుంటుంది. ఒక 4 రోజుల తర్వాత అభినవ్ ఆఫీస్కి వచ్చి కూర్చోగానే నీలిమ వచ్చి తనతో కూర్చుని, అభి, మొన్న చూసిన అతను మనశ్విని వాళ్ళ బావ. తన పేరు అర్జున్. మనశ్విని చిన్నప్పుడే ఒకతను వాళ్ళ అమ్మా నాన్న అన్నయ్యను చంపేశాడు. మనశ్విని అక్కడి నుండి పారిపోయి ఇక్కడే అనాథాశ్రమంలో ఉండి చదువుకుంది. తనకు అన్ని ఏర్పాట్లు వాళ్ళ మామయ్య చూసుకున్నారు. వీళ్ళ నాన్న వాళ్ళని చంపిన వ్యక్తికి సంబంధించిన వాళ్ళు మనశ్విని కోసం వెతుకుతున్నారని ఇలా అనాథాశ్రమంలో ఉంచి చదివించారు. తనకు వైజాగ్లో దాదాపు 200 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. అక్కడే దగ్గరలో ఉన్న భీమిలిలో పేదవాళ్ళకి హాస్పిటల్ అలాగే వృద్ధాశ్రమం కట్టించాలనేది వాళ్ళ నాన్న కల. ఇంకో 2 రోజుల్లో వాళ్ళ నాన్న పుట్టినరోజు. అదీ కాకుండా వాళ్ళ నాన్నని చంపినోడు 6 నెలల క్రితమే జైలు నుండి రిలీజ్ అయ్యాడట. అందుకే దానికి సంబంధించిన పనిని పూర్తి చేయాలని రాత్రే వైజాగ్ వెళ్ళింది. అలానే ఎవరైనా తన కోసం వస్తే వాళ్ళకి తను ఎక్కడున్నది చెప్పొద్దంది అని చెప్తుంది. అభినవ్కి అంతా షాక్గా ఉంటుంది. తను మనశ్విని ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకున్నాడు. తనకున్న కష్టాలను దూరం చేసి పెళ్లి చేసుకొని మంచి జీవితాన్ని ఇద్దామని అనుకున్నాడు. కాని తను కోట్లకు వారసురాలు అని తెలిసేసరికి తన ప్రేమ విషయం ఇప్పుడు చెప్తే బాగోదని అనుకుంటాడు. ఇక మనశ్విని తనకు దక్కదని చాలా బాధపడుతూ నీలిమకి చెప్పి లీవ్ తీసుకొని బయటకు వచ్చేస్తాడు. అలా ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తుండగా ఒక పెద్ద వయసు వ్యక్తి వచ్చి, అయ్యా, ఇక్కడ మా బంధువుల అమ్మాయి పనిచేస్తుందని తెలిసింది. ఊరి నుంచి వచ్చాను. తను ఇక్కడే ఉందా బాబు అంటూ మనశ్విని ఫోటో తీసి చూపిస్తాడు. అభినవ్, లేదు పెద్దాయన, తను వైజాగ్ వెళ్ళింది. ఇంకో 2 రోజుల్లో వస్తుంది అని ఆటో పిలిచి రూమ్కి వెళ్ళిపోతాడు. రూమ్కి వెళ్ళాక సాయంత్రం ఎందుకో సడన్గా ఏదో తెలియని ఆందోళన స్టార్ట్ అవుతుంది మనసులో. అప్పుడే గుర్తొస్తుంది మనశ్విని ఎక్కడికెళ్ళింది, ఎవరికి చెప్పొద్దంది అని నీలిమ చెప్పిన విషయం. వెంటనే బయటకు వచ్చి క్యాబ్ మాట్లాడుకొని వైజాగ్ వెళ్ళమని చెప్తాడు. నీలిమకి ఫోన్ చేసి ఉదయం తెలియక ఒకతనికి మనశ్విని వైజాగ్ వెళ్ళిన విషయం చెప్పానని, నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పి మనశ్విని అడ్రస్ తీసుకుని వెళ్తాడు. ఉదయం 7 గంటలకు వైజాగ్ చేరుకున్నాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న మహేంద్ర మనశ్విని వాళ్ళ ఇంట్లోకి తన మనుషులతో వెళ్ళి గొడవ చేస్తుంటాడు. మహేంద్ర, ఆ రోజు మీ అందరినీ చంపి మీ ఆస్తిని దక్కించుకుందామనుకున్నాను. నువ్వు తప్పించుకున్నావు. నీ వల్ల 14 ఏళ్ల జైలు జీవితాన్ని అనుభవించాను. ఇప్పుడు నిన్ను చంపి నా పగ తీర్చుకుంటాను అంటాడు పెద్దగా నవ్వుతూ. అర్జున్ అప్పటికే వాడి మనుషులతో పోరాడుతుంటాడు. మనశ్విని భయపడుతూ అర్జున్ వెనక్కి వెళ్తుంది. అర్జున్ మనశ్వినిని కాపాడుకుంటూ అందరినీ చితక్కొడతాడు. రామారావు కూడా కర్ర తీసుకొని అడ్డొచ్చిన వాళ్ళని కొడుతుంటాడు. అప్పుడే అభినవ్ కూడా లోపలికి ఎంటర్ అయ్యి వాళ్ళని కొడతాడు. అందరూ కింద పడ్డాక మహేంద్ర కోపంగా కత్తి తీసుకొని మనశ్విని మీదకి దూసుకుపోతుంటే అభినవ్ వెనక నుండి పట్టుకునేలోపు కత్తి మనశ్విని మీదికి విసురుతాడు. అర్జున్ వచ్చి మనశ్వినిని పక్కకి లాగుతాడు. కత్తి చివర చెక్క భాగం కొంచెం భుజానికి తగిలి పక్కన పడుతుంది. అభినవ్ మహేంద్రని వీపు మీద ఎగిరి తంతాడు. మహేంద్ర ఒక్కసారిగా కుప్పకూలి పడతాడు. కాసేపటికి పోలీసులు వచ్చి మహేంద్రని వాడి అనుచరులు అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అభినవ్, సారీ మేడం, నా వల్లే మీరు ఇక్కడ ఉన్న విషయం తెలిసింది అంటాడు బాధగా.
అర్జున్ ఎవరికి తెలియకూడదనేగా బాస్ వాళ్ళకి మనస్విని అక్కడ పని చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని డైవర్ట్ చేసి మేము ఇలా ఇక్కడికి వచ్చాం. నువ్వు వాళ్ళ అందరికీ తను ఎక్కడుందో చెప్పేస్తే ఎలా అంటాడు కొంచెం కోపంగా. అభినవ్, నేను కావాలని చెప్పలేదు సార్, నా వల్ల ఇబ్బంది పడుంటారు చాలా, సారీ మేడం అని అందరికీ చెప్పి బయటకు వచ్చి క్యాబ్ తీసుకొని హైదరాబాద్ వచ్చేస్తాడు. నీలిమ ఫోన్ చేసి అభి నీ ప్రేమని చెప్పావా అంటుంది. అభినవ్, చందమామ వెన్నెల్లో సేద తీరాలే కాని ఆ చందమామని అందుకోవాలనుకోకూడదు నీలిమ అంటాడు బాధగా. నీలిమ, అలా అంటే ఎలా అభి, ఎంతలా ప్రేమించావు నువ్వు తనని? అభినవ్, ఇంతకుముందు చెప్పాలన్నా తను వినిపించుకునే స్థితిలో లేదు, ఇప్పుడు తను వినే స్థితిలో ఉన్నా చెప్పే పరిస్థితి లేదు, ఇక వదిలే నీలిమ అని ఫోన్ పెట్టేసి కార్లో సీట్కి జారగిల పడతాడు. రూమ్కి వచ్చాక తన ఫ్రెండ్ వెంకట్కి ఫోన్ చేసి బావా నన్ను హెడ్ ఆఫీస్కి పంపమని ట్రాన్స్ఫర్ ఆర్డర్ పంపరా అంటాడు. వెంకట్, ఏమైందిరా ఇలా డల్గా ఉన్నావు, నీ ప్రేమ విషయం చెప్పావా లేదా అంటాడు. అభినవ్, అదంతా వచ్చాక చెప్తారా, త్వరగా పంపు అని ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ పడుకుంటాడు. తర్వాత రోజు పొద్దున్నే నిద్రలేచి ముంబై వెళ్ళటానికి రెడీ అవుతుంటే బయట ఎవరో కాలింగ్ బెల్ కొడుతుంటే వెళ్లి తలుపు తీసి చూసి స్టన్ అయిపోతాడు. ఎదురుగా మనస్విని నిలబడి ఉంటుంది. అభినవ్, రండి మేడం అని పిలుస్తాడు లోపలికి. మనస్విని, ఏంటిది అభి అంటూ ఫోన్లో అభినవ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ చూపిస్తుంది. అభినవ్, నాకు ఇక్కడ వర్క్ చేయడం ఇష్టం లేదు మేడం, అందుకే మళ్ళీ ముంబై వస్తానని అడిగాను అంటాడు తనని అభి అని పిలిచేసరికి ఆశ్చర్యపోతూ. మనస్విని, నువ్వు వెళ్ళిపోతే నేను ఎవరితో గొడవపడాలి, ఎవరి మీద నా కోపాన్ని చూపించాలి, అసలు ఎవరు నన్ను భరిస్తారు అంటూ ఏడుస్తుంది. అభినవ్, అయ్యో ఎందుకు మేడం ఏడుస్తారు అంటూ చేయి వెయ్యాలా వద్దా అనుకొని చేతిని తన దగ్గరికి తీసుకొచ్చి వెనక్కి తీసుకోబోతుంటే మనస్విని గట్టిగా చేతిని పట్టుకొని చెంపలకి తాకించి ఒక్క ఉదుటున గట్టిగా హక్ చేసుకొని గుండెల మీద తలపెట్టి ఏడుస్తుంది. అభినవ్ మేడం అంటూ ఆశ్చర్యపోతాడు. మనస్విని, మేడం కాదు మను అని పిలువు, నువ్వంటే పిచ్చి అభి నాకు అంటూ ఇంకా గట్టిగా హత్తుకుంటుంది. అభినవ్, మేడం సారీ మను నిజమా అంటాడు ఆశ్చర్యపోతూ. మనస్విని, నిన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి ముందు చైర్మన్ గారు ఫోన్ చేసి నీ గురించి మొత్తం చెప్పారు, నువ్వు బాగా టాలెంటెడ్ అని, కాకపోతే బాగా అల్లరి చేస్తావని చెప్పారు, నిన్ను కొంచెం కంట్రోల్లో పెట్టమని చెప్పారు, నీ ప్రొఫైల్ మొత్తం నాకు పంపారు. ఎందుకో తెలియదు, నిన్ను చూడగానే మళ్ళీ 14 ఏళ్ల తర్వాత తొలిసారి నవ్వాను. అప్పుడే నీలిమ కూడా నీ గురించి చెప్పడానికి వచ్చి నా నవ్వును చూసి ఆశ్చర్యపోయింది. ఏదో కవర్ చేశాను. నిజం అభి, ఆ రోజు నీ కోసం ఎంతలా ఎదురు చూశానో తెలుసా, తొలిసారి ఎదురుచూపులో ఉన్న బాధ తెలిసింది. అలాంటిది నువ్వు గంట లేట్గా వచ్చావు. కోపం వచ్చి తిట్టేశాను. నువ్వు ఆఫీస్కి నిమిషం లేట్గా వచ్చినా నాకు పిచ్చెక్కిపోయేది. నువ్వు నీ రూమ్కి వెళ్తున్నప్పుడు నేను నిన్ను ఫాలో అయ్యేదానిని. నువ్వు ఒకరోజు లీవ్ పెట్టి అత్తయ్య మామయ్యతో, అదే మీ అమ్మా నాన్నతో బయటకు వెళ్ళావుగా, మీరు వెళ్ళిన ప్రతి చోటికి నేను కూడా వచ్చాను అభి. మీ ముగ్గురితో నన్ను కలపమని ఆ దేవుడిని ఎన్నిసార్లు కోరుకున్నానో తెలుసా. నువ్వు వేరే ఆడవాళ్లతో మాట్లాడితే ఎంత కోపమో తెలుసా నాకు. అందుకే నిన్ను తెచ్చి నా క్యాబిన్లో పెట్టుకున్నాను. నీకు చీర కట్టు అంటే ఇష్టమని ఆ రోజు చీర కట్టుకొని వచ్చాను. నువ్వు వచ్చి చాలా బాగున్నావని కాంప్లిమెంట్ ఇస్తే మనసులో ఎంత పొంగిపోయానో అది నీకెక్కడ తెలుస్తుందో అని కోప్పడ్డాను నిన్ను చూశాక నా ఫోన్లో వాల్పేపర్గా నీ ఫోటోని పెట్టుకున్నాను. ఆ రోజు ఫోన్ తాకబోతుంటే అందుకే నిన్ను తిట్టాను. నువ్వెక్కడా అది చూస్తావో అని. నిన్ను వదిలి వైజాగ్ వెళ్తుంటే ఏడుపొచ్చేసింది. బావా ఏమైందని అడిగితే నీ గురించి చెప్పాను. నువ్వు ఇక్కడికి వస్తున్నావని నీలిమ ఫోన్ చేసి చెప్పగానే ఎంత సంతోషమేసిందో. నిన్ను చూడగానే అంత కష్టంలో కూడా చాలా సంతోషమేసింది. బావ నిన్ను కావాలనే అలా అన్నాడు, నువ్వు ఏమంటావో అని. నువ్వు అమాయకంగా అలా సారీ చెప్పి వెళ్ళిపోతుంటే నా గుండె తరుక్కుపోయింది అభి. నువ్వు వెళ్ళాక నేను కూడా బయలుదేరాను.
అంతలో ఇలా నీ ట్రాన్స్ఫర్ మెయిల్ వచ్చింది. ఎందుకో తెలియదు బాగా కోపం వచ్చేసి వెంకట్ గారిని తిట్టేశాను. పాపం ఆయన నువ్వు అడిగితేనే ఇలా చేశానని చెప్పారు. నేనంటే నీకు ఎంత ఇష్టమో నీలిమ చెప్పింది. నాకు ఆస్తి ఉందని నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావని కూడా చెప్పింది అంటూ కన్నీళ్లు తుడుచుకుని చూస్తుంది. అభినవ్ ఇన్నాళ్ళు ఆగి నా ప్రేమని చెప్తే బాగోదని వచ్చేసా. అంతేకాదు నువ్వు మీ బావని చేసుకుంటావేమో అని వచ్చేసా మను అంటాడు. మనస్విని నీకన్నా ఏ ఆస్తి నాకు వద్దు అభి. అయినా మా బావకి ఎప్పుడో పెళ్ళైపోయింది. వాళ్ళావిడ ఊరుకోదు అంటూ నవ్వుతుంది. అభినవ్ నీకు ఎప్పుడో నా ప్రేమని చెప్దామనుకున్నాను మను. కానీ నీ కోపం చూసి ఆగిపోయేవాడిని. మనస్విని భయం అభి భయం. నాకు నీ మీద ఉన్న ప్రేమని చెప్పాలని ఉండేది. కానీ నేనే ఆపదలో ఉన్నాను. మళ్ళీ నీతో కొంచెం చనువుగా ఉన్న ఆ రాక్షసుడికి తెలిస్తే నీకు కూడా అపాయం తలపెడతాడేమో అని నీతో చనువుగా ఉండేదాన్ని కాదు. కానీ నీ మీద ప్రేమ పిచ్చిగా పెరిగిపోయేది. అమ్మా నాన్న లేని ఒంటరిదాన్ని. మళ్ళీ నన్ను ఒంటరిని చెయ్యకు అభి. ఇక నేను తట్టుకోలేను ఈ ఒంటరితనాన్ని. చీకటి కమ్మిన నా జీవితంలో నువ్వే వెలుగనుకుంటున్నాను అభి. ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఒంటరి చెయ్యవు కదూ అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. అభినవ్ మను ఏడవకు. నేనుండగా నువ్వెప్పటికీ ఒంటరివి కాదు. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అంటూ హక్ చేసుకొని 100 మందిని తన కంటి చూపుతో శాసించే తను ఇలా బేలాగా అయిపోయేసరికి ఆశ్చర్యపోతాడు. మనస్విని మరెందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోదామనుకున్నావు? ఈ కోపిష్టి దానితో నాకెందుకులే అనుకుంటున్నావా అంటూ బుంగమూతి పెట్టి అడుగుతుంది. అభినవ్ చీ అలా అనకు. నువ్వంటే నాకు ప్రాణం మను. ఇంకెప్పుడు నిన్ను వదలను. మాటిస్తున్నా అంటూ చేతిలో చేయేస్తాడు. తర్వాత వైజాగ్ వెళ్ళి అక్కడ పేదవాళ్ళకి హాస్పిటల్ కట్టి వృద్ధులకు వృద్ధాశ్రమం కట్టించి వాళ్ళ నాన్న ఆశయం నెరవేరుస్తుంది మనస్విని అందరి సహకారంతో. ఒక మంచి ముహూర్తాన పెద్దవాళ్ళు ఇద్దరికి పెళ్లి జరిపిస్తారు. వెంకట్ అభినవ్ని కంపెనీలో డైరెక్టర్గా నామినేట్ చేస్తాడు. వెంకట్ వీరి టాలెంట్కి ఎప్పుడో అవ్వాల్సింది. అల్లరి ఎక్కువై నాకు ఈ జీవితం చాలు అనుకుంటుంటే నీ దగ్గరికి పంపాం మనస్విని. నువ్వే మార్చాలి. ఇక చాలు పక్క నుండి అంటూ అభినవ్ చేతిని మనస్విని చేతిలో పెడతాడు. అందరూ నవ్వుతూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు ఆ సుమనోహరమైన జంటని. సమాప్తం.